Hi friends. 704,753,890. ఈ నంబర్ ఏంటి తెలుసా? టోటల్ క్యూములేటివ్ కౌంట్ ఆఫ్ ది టోటల్ కోవిడ్ కేసెస్ త్రూ అవుట్ ది వరల్డ్. ఫ్రెండ్స్, ముందుకెళ్లే ముందు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా ఛానల్కి మీరు కనెక్టెడ్గా ఉండాలి, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ దాకా చేరాలి అంటే దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది: సబ్స్క్రిప్షన్. ఇఫ్ యూ సబ్స్క్రైబ్ అండ్ బీ విత్ ద ఛానల్, మీకు రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఎప్పటికప్పుడు వినిపిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ లిసన్ టు ద వీడియో కంప్లీట్లీ. స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నించండి. 7,010,681. ఈ నంబర్ ఏంటి తెలుసా? నంబర్ ఆఫ్ ది కోవిడ్ డెత్స్ దట్ హ్యాపెండ్ త్రూ అవుట్ ది వరల్డ్. బట్ యు నో వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఇండియా? 533,570. ఇన్ని డెత్స్ అయ్యాయి ఇండియాలో. ఐ నో ఇంతకంటే తక్కువ అవ్వాల్సింది, లైఫ్స్ ఇంకా మిగిలాల్సింది. But when we compare these deaths and compare the COVID cases to the other countries in the world, ఇండియాకి కంపారిటివ్లీ చాలా తక్కువనే అయింది. ఈ సిచ్యువేషన్ ఇలా వర్సన్ అవ్వడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇండియా ఈజ్ అన్ ఓవర్ పాపులేటెడ్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ కంట్రీ వేర్ దెర్ ఈస్ రెగ్యులర్ పీపుల్ మీటింగ్ అప్, నెట్వర్కింగ్ అట్ లోకల్ ప్లేసెస్ అండ్ సోషల్ ప్లేసెస్. సో మనుషులు కలవడం ఆపడం దట్ వాస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో మన కంట్రీ ముందు ఏ సొల్యూషన్ ఉంది? ఓన్లీ టు టేక్ అ వ్యాక్సిన్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ ఫ్యామిలీ. ఆ టైంలో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని మ్యానుఫ్యాక్చర్ ఆస్ట్రాజెన్కా కంపెనీ. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రీసెంట్గా థ్రాంబోసిస్ అండ్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ తీసుకొస్తుంది, ఆర్ టీటీఎస్ సిండ్రోమ్ తీసుకొస్తుంది అని చెప్పేసి వాదన వినిపిస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 51 కేసెస్ ఫైల్ అయ్యాయి ఆస్ట్రాజెన్కా వ్యాక్సిన్ కంపెనీ మీద. రీసెంట్గా అవుతున్న కాంట్రవర్సీస్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి ఫోటో COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ నుంచి తీసేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇప్పటికే COVID-19 వ్యాక్సిన్స్ అండ్ కోవిన్ సర్టిఫికేట్స్ నుంచి ఎన్నో రోజుల నుంచి ఉన్న పిఎం మోదీ గారి ఫోటో తీసేశారు. ద సర్టిఫికేట్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది, బట్ తన ఫోటో కనిపించట్లేదు. దీనివల్ల చాలామంది నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఆల్సో అరెస్ట్ మోదీ అని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ చాలా ట్వీట్స్ వస్తున్నాయి. ఈ COVID-19 వ్యాక్సిన్ చుట్టూ ఉన్న, స్పెషల్లీ కోవిషీల్డ్ చుట్టూ ఉన్న అసలు కాంట్రవర్సీ ఏంటనేది కొంచెం తెలుసుకుందాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల బాడీలో కొన్ని లొకేషన్స్లో బ్లడ్ క్లాట్స్ అయ్యే ఆస్కారం ఉంది రేర్ కేసెస్లో అని చెప్పి మ్యానుఫ్యాక్చరర్ ఆస్ట్రాజెన్కా చెప్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ క్లాట్స్ అంటే దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ క్లాట్స్ని మెడికల్ టర్మ్స్లో ఏమంటారు, అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ టేక్ అ వ్యాక్సిన్, అది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. థ్రాంబోసిస్ ఆర్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ ఆర్ టీటీఎస్ ఇది ఒక మెడికల్ కండిషన్. దీంట్లో ఏమవుతుందంటే బాడీలో ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పడిపోతుంది. అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం వల్ల బాడీలో కొన్ని చోట్ల బ్లడ్ క్లాట్స్ అయిపోతాయి. బ్లడ్ క్లాట్స్ అవ్వడం వల్ల బ్లడ్ అక్కడి నుంచి ముందుకు ట్రావెల్ చేయకుండా పోతుంది. ఆ బ్లడ్ క్లాట్స్ నార్మల్ ప్లేసెస్లో అయితే పర్వాలేదు, కానీ అదే బ్లడ్ క్లాట్ బ్రెయిన్లో అయినా హార్ట్ దగ్గర అయినా కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టాప్ అవుతుంది అండ్ హార్ట్ బీటింగ్ స్టాప్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ అండ్ హార్ట్ మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ కాబట్టి వాటి అక్కడికి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఏ రకంగా అయినా అబ్స్ట్రక్ట్ అయినా కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ డెవలప్ అవుతాయి. సో ఆస్ట్రాజెనికాస్ వ్యాక్సిన్ మీద చాలా కన్సర్న్స్ ముందు నుంచి ఉన్నాయి. బట్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఆస్ట్రాజెనికా ఇప్పటి నుంచి కాదు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వెరీ రేర్ కేసెస్, అంటే 1 in 1,00,000 పర్సన్కి ఈ బ్లడ్ క్లాట్ ప్రాబ్లం అనేది రావచ్చు అని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంటేషన్లో ముందే ఇచ్చారు. ఆస్ట్రాజెనికా రిలీజ్ చేసిన వ్యాక్సిన్ AZ-D1-222. ఈ వ్యాక్సిన్ స్పెషల్గా కొన్ని రేర్ కేసెస్, అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న పర్సన్స్లో ఈ బ్లడ్ క్లాట్ అనేది అవ్వగలుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్లో ఆస్ట్రాజెనికా అగ్రీ అయింది. అండ్ ఆల్సో థ్రాంబోసిస్ ఆర్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ ఒక మెడికల్ కండిషన్ అని చెప్పి జనాలకి ముందు నుంచే తెలుసు.
మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే వ్యాక్సిన్స్ ఏవైనా వాటికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. బికాస్ ఒక వ్యాక్సిన్ని ఎంతమంది ఎంత పెద్ద నంబర్లో తీసుకుంటారో అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటికి వస్తుంది. మనం వేరే వ్యాక్సిన్స్, మనం చిన్నప్పటి నుంచి తీసుకునే వ్యాక్సిన్స్ కానివ్వండి, ఏ వ్యాక్సిన్ కానివ్వండి, ఆ వ్యాక్సిన్కి ఏదో ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ మనం తీసుకునే కొన్ని వ్యాక్సిన్స్లో కూడా ఈ ప్రాబ్లం, టీటీఎస్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అక్కడ లేబుల్ అయి ఉంటుంది ప్రాపర్గా. బట్ ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఇంత కాంట్రవర్సీ ఎందుకు వస్తుందంటే కొంతమంది హూ హ్యావ్ నాట్ టేకెన్ ద వ్యాక్సిన్ డ్యూరింగ్ ద కోవిడ్ టైం, అంటే వాళ్ళు వ్యాక్సిన్ని బిలీవ్ చేయలేదు కాబట్టి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేదు. అండ్ కొంతమంది కోవిషీల్డ్కి వ్యతిరేకంగా కూడా చాలాసార్లు చెప్పారు కోవిడ్ టైంలో, అండ్ వాళ్ళు కోవాక్సిన్ తీసుకున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్టే ఆస్ట్రాజెనెకా ఈ డాక్యుమెంటేషన్లో రిలీజ్ చేసింది. కానీ ఆస్ట్రాజెనెకా చేసిన తప్పేంటి అంటే ఈ మ్యాటరు ఎక్కడో మ్యూచువల్ ఫండ్స్ యాడ్ వస్తుంది చూడండి, మ్యూచువల్ ఫండ్స్ రిక్వైర్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పేసి ఎక్కడో చిన్న టెక్స్ట్లో కింద అలా ఇచ్చారు. దే డిడ్ నాట్ హైలైట్ దిస్ పాయింట్. నేదర్ ద గవర్నమెంట్ టుక్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అబౌట్ ఇట్ సైడ్ ఎఫెక్ట్స్. మెయిన్లీ నరేంద్ర మోదీ గారు ఈ వ్యాక్సినేషన్కి ఒక మోడల్ లాగా నిల్చున్నారు అండ్ హీ హ్యాస్ బీన్ సపోర్టింగ్ ద వ్యాక్సిన్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఇప్పుడు ఏమైనా కూడా సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ టు గో అగేన్స్ట్ మిస్టర్ నరేంద్ర మోదీ. So first of all, let us understand what is happening in the medical field. ఎవరో చెప్పారు అని చెప్పి బిలీవ్ చేసి ప్యానిక్ అవ్వడం కంటే కూడా ఫస్ట్ మెడికల్ కండిషన్స్ ఏంటి, ఎవరికి ఈ ప్రాబ్లం రాగలుగుతుంది, మీరు ఈ ప్రాబ్లంకి ఎలిజిబులా, మీకు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనం స్టడీ చేద్దాం ఫస్ట్. There is a committee called as Adverse Events Following Immunization, which is called AEFI. AEFI రీసెర్చ్ చేసిన రీసెంట్ డేటాలో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 36 కేసెస్ ఆఫ్ టీటీఎస్ మెయిన్గా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వచ్చింది అని చెప్పి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఈ కమిటీ రిపోర్ట్ జూన్ లాస్ట్ ఇయర్లో పబ్లిక్ అయిందనమాట. అండ్ 18 డెత్స్ వరకు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రిపోర్ట్ అయ్యాయి అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈజ్ ఇండియా ఇన్ డేంజర్? నో, ఐ వుడ్ సే ద ఆన్సర్ ఈజ్ నో. లిటిల్ ఆర్ లెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కంపల్సరీగా, బట్ హై రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఆల్రెడీ కోవిషీల్డ్ ఇండియన్ వర్షన్ ఆఫ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్. ఈ టీటీఎస్ఏ కాకుండా వ్యాక్సిన్లో వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రిపోర్ట్ చేశారు ఆస్ట్రాజెనెకా కంపెనీ, లైక్ సివిఎస్టీ అనేది. ఆ ఏదైతే ఇన్హిబిషన్ ఆర్ సైడ్ ఎఫెక్ట్ ఉందో అది ఎక్కడ కూడా ఇండియాలో కనపడలేదు. ఓన్లీ టీటీఎస్ ఆర్ థ్రాంబోసిస్ అండ్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ సిమ్టమ్స్ మాత్రమే కనిపించాయి. వ్యాక్సినేషన్ వల్ల ప్రతి మందికి బ్లడ్ క్లాట్ అవుతుంది అంటే ఇది జస్ట్ అపోహనే. మీకు ఎవరైనా ఇలాంటి భయాలు ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే అస్సలు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీతోని, ప్యానిక్తోని, అన్వాంటెడ్ అండ్ ఓవర్ థింకింగ్తోని కూడా హెల్త్ కండిషన్స్ చాలా డైవర్స్ అండ్ పాడైపోతాయి. ఈరోజు రేపు మనం బతుకుతున్న లైఫ్ స్టైల్ ఆల్రెడీ చాలా డిఫరెంట్గా ఉంది ముందు కంటే. మన ఫిజికల్ వర్క్ తగ్గిపోయింది, మెంటల్ వర్క్ పెరిగింది అండ్ మన బాడీలో అంత మూమెంట్ ఉండట్లేదు. ఇలాంటి కండిషన్లోనే ఆల్రెడీ మన బాడీలో ఎన్నో రకాల ఇల్నెసెస్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్కి దారి ఆల్రెడీ ఉంటుంది. దాని మీద నుంచి మనం మెంటల్ టెన్షన్స్ తీసుకొని మన వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా అవుతుందనే భయం మాత్రం పెంచుకోవద్దు. ఒక్కటి ఏంటంటే మనం ఈ ఎలాంటి ఇంటర్వెన్షన్స్ కానీ లేదా సిమ్టమ్స్ మనకు కనిపించినా కానీ ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకోవడం బెటర్. అండ్ ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీ 3 months ఆర్ ఎవ్రీ 4 monthsకి ఒక్కసారి బాడీ మెడికల్ చెకప్ చేయించుకుంటే వీ విల్ బీ రిస్క్ ఫ్రీ అండ్ బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నా కూడా మనకి ప్రాంప్ట్గా తెలుస్తుంది. ఒకటేసారి ఒక మనిషిని వ్యాక్సినేషన్ ఇండియాలో ఇంత వైడ్ స్ప్రెడ్ అయినందుకు దేవుడిగా భావించి ఒకటేసారి ఆ మనిషిని అక్కడి నుంచి తీసి పాడేయడం అనేది కరెక్ట్ థింగ్ కాదు. అండ్ ఎయిదర్ బీజేపీ, ఎయిదర్ కాంగ్రెస్ ఆర్ ఎయిదర్ ఎనీ పొలిటికల్ పార్టీకి వ్యాక్సినేషన్కి రిలేటెడ్ రైట్ ఆర్ డిసిషన్ తీసుకునే రైట్ అసలు ఏ పార్టీకి ఉండదు. ఒక మెడికల్ కమిటీ ఉంటుంది డాక్టర్స్ది
అండ్ పీపుల్ హూ ఆథరైజ్ ద యూజ్ ఆఫ్ వ్యాక్సిన్ ఇన్ అ పర్టిక్యులర్ కంట్రీ, వాళ్ళందరి అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ ఆ ఏరియాలో వ్యాక్సినేషన్ రిలీజ్ చేయాలని చెప్పి డిసిజన్ తీసుకుంటుంది. సో ఒక పర్సన్ మనకి పోస్టర్ మీద కనిపిస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ పర్సన్ని ప్రతి దానికి బ్లేమ్ చేయడం మానేద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ, నరేంద్ర మోదీ ఈజ్ నాట్ గాడ్. హీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ ఆల్ ఆఫ్ అస్. తను చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి, తను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. జస్ట్ బికాస్ హీఈస్ ద షోయింగ్ ఫిగర్ ఆఫ్ బీజేపీ, జస్ట్ బికాస్ హీఈస్ ద పోస్టర్ పర్సన్, ఇట్ డజంట్ మీన్ దట్ ఇండియాలో అయిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం నరేంద్ర మోదీని బ్లేమ్ చేయాలని చెప్పేసి. ఐఎమ్ నాట్ విత్ ఎనీ పార్టీ, బట్ ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్. మెడికల్ కండిషన్, మెడికల్ ఫినామినన్ ప్రతి ఒక్కటి ఆస్ట్రాజెనెకా ఆల్రెడీ డాక్యుమెంటేషన్లో పెట్టింది. ఇక్కడ కొన్ని తప్పులు జరిగాయి. ఏంటి అంటే గవర్నమెంట్ అవేర్నెస్ తేవడం మర్చిపోయింది. ఆ టైంలో ప్రాణాలని కాపాడడంలో గవర్నమెంట్ ఎంత బిజీ అయిపోయిందంటే జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం మర్చిపోయింది. ఈ వ్యాక్సిన్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రాగలుగుతాయి అని చెప్పడం మర్చిపోయింది. దానివల్ల ఒకవేళ అప్పుడు అవేర్ చేసి ఉంటే ఎవరికైతే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తీసుకునేవాళ్ళు, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఊకునేవాళ్ళు. కానీ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ హ్యావ్ టేకెన్ ద వ్యాక్సిన్. అండ్ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళు ఈ రాంగ్ నోషన్స్ అనేవి కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. చూసారా, మేము వ్యాక్సిన్ లేకుండా కూడా హెల్తీగా ఉన్నారు, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఐ వుడ్ సే నాట్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇట్. ఎవరో కొందరు. నిజంగా చెప్పాలంటే వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మనం బతికే లైఫ్ స్టైల్లోనే ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, బ్లడ్ క్లాట్ కాదు కదా, డైరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు మెక్డానల్డ్స్కి వెళ్ళి తీసుకునే ఆ లార్జ్ ఫ్రైస్లో, మూవీకి వెళ్ళి తీసుకునే ఆ లార్జ్ పాప్కార్న్లో, ఆయిల్ కారుతూ తినే ఆ దోశలో, ఫుల్ ఆఫ్ చీజ్ ఉన్న పిజ్జాలో ఎన్ని హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఈ వ్యాక్సిన్ని కంపేర్ చేస్తే జస్ట్ నెగ్లిజిబుల్. So I would say let us not overhype this matter. కోవిషీల్డ్ వ్యాక్సిన్ షూర్లీ చాలా ఫ్లాస్తో ఉండొచ్చు, చాలా సైడ్ ఎఫెక్ట్స్తో ఉండొచ్చు. అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్ని కోల్పోవడం ఎంత బాధగా ఉంటుందో అది మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. సో ఈ ఇష్యూని ఎవరు కూడా ర్యాంక్, రేట్, కరెక్టా రాంగా అని చెప్పలేరు. బట్ ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్, be regulated, be calm, concentrate on your health, do regular medical checkups and concentrate on more important things. మన చేతిలో లేని పనుల మీద మనం కాన్సన్ట్రేట్ చేసేదానికంటే మన చేతుల్లో ఏముందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మన లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ద వీడియో పేషెంట్లీ. మీ పేషెన్స్ మాకు చాలా చాలా వాల్యుబుల్. ఇంతసేపు వీడియో విన్నారు అంటే మా వర్క్ సక్సెస్ఫుల్ అయింది అని మాకు అనిపిస్తుంది. ఇంకోటి, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే లైక్ చేయలేదో, లైక్ చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు అంటే మీరు కనెక్టెడ్గా ఉంటారు అండ్ వీ కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు యూ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. జై హింద్, జై భారత్. లెట్స్ స్టే యునైటెడ్ and keep rumors away. Thank you.